తాడేపల్లి మండలంలో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయని రైతుల్ని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నిమ్మకాయల రాజప్ప, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో దళారీ వ్యవస్థలో రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారని 13వ తేదీ జిల్లా కలెక్టర్ కి రైతుల తరపున విజ్ఞాపన పత్రం అందజేస్తామని చెప్పారు. ఈ గ్రామాలకి పౌరశాఖ మంత్రి కూడా వచ్చి రైతుల్ని కలిసి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వస్తే రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల రాజప్ప, నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మండల నాయకులు అమర వెంకట నాగేశ్వరరావు, బందాపు రుక్మంగారెడ్డి, మేకల సాంబశివరావు, అర్జున్ రెడ్డి, బత్తుల సత్యనారాయణ, రాజా, వెంకటరామిరెడ్డి, నూతక్కి శ్రీనివాసరావు, మిరియాల రాంబాబు, సాంబశివరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు నిన్నదాకా కాటాలు వేసి లోడ్ అవ్వలేదు, అవి ఈ రోజుతో అయిపోతే రేపు వస్తాం అన్నారు. అయిపోయిన తర్వాత మొత్తం బతికింది. మిగిలిన వాళ్ళు తెలవక మొత్తం మళ్ళీ దమ్ము చేసి మళ్ళీ విత్తనాలు చల్లుకున్నారు. నేను ఎకరం 2 ఎకరాలు అయితే చల్లేవాడిని అండి. 7 ఎకరాలు ఉన్నారా అది ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో చిర్రావూరు తదితర ప్రాంతాల్లో రైతాంగం పండించినటువంటి వరి పైరుని పరిశీలించడం జరిగింది. నాతో పాటుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, అలాగే మంగళగిరి ఇన్ఛార్జ్ వేమారెడ్డి గారు, పార్టీ సెక్రటరీ నిమ్మకాయల రాజనారాయణ గారు, ఇంకా తదితర నాయకులు అందరం కలిసి వచ్చి ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. రేపు 13వ తారీఖున ఈ పరిస్థితులన్నీ తెలుసుకుని కలెక్టర్ కి ఒక విజ్ఞాపన పత్రాన్ని, రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకుని వారి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 13వ తారీఖు కలెక్టరేట్లకు వెళ్లి ప్రదర్శనగా వారికి రైతులు పడుతున్న ఇబ్బందులు, వాటిని పరిష్కారం కోసం వారు చేయాల్సినటువంటి సూచనలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ పర్యటనలో మాకు అర్థమైంది ఏంటంటే, ఏదో 2-3 రోజుల క్రితం పౌరశాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చారని, వారు రైతులతో ఇంటరాక్ట్ అయ్యారని, రైతులు తమ ఆవేదన చెప్పారని, అప్పుడు పౌరశాఖ మంత్రి గారు మీరు రైతుల్ని సంతోష పెట్టేటువంటి కార్యక్రమం చేసి, ఎంత కష్టపడ్డా రైతులకు పెద్దగా మిగిలేది ఏమి ఉండదు. కానీ ఇవాళ ఈ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సరే, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏదో రైతు భరోసా 1350 ఏంటి, నేను రానియండి 2,000 రూపాయలు ఇచ్చేస్తాను, దాని 20,000 రూపాయలు ఇచ్చేస్తాను, దాని మీద పేరు పెట్టండి, అన్నదాత సుఖీభవ. అది స్వామి చెప్పినట్టు ఇది పోయింది, అది పోయింది. ఇదేమో రైతు భరోసా 13,500 లేదు, ఆయన ఇస్తా అన్న సుఖీభవ లేదు. రెండింటినీ ఎగ్గొట్టినటువంటి మహానుభావుడు ఈ చంద్రబాబు నాయుడు గారు. నా పేరు వీరశెట్టి సాంబశివరావు అండి. మాది తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామం. లాస్ట్ ఇయర్ 1970 కొన్నారు. ఈ 1350 నుంచి అట్లా నడుతుంది మార్కెట్. బయట మార్కెట్ 1350 నుంచి దళారులు కొంటున్నారు. గవర్నమెంట్ ఏమో 1750 ప్రకటించింది 77 కిలోలు వస్తారు. కానీ కొంటలా మొత్తం కలిపి చిర్రావూరులో 2 లోడ్లు కూడా వేసారో వేయలేదు. 2 లోడ్లు ఆటలో నాయి కూడా 100 క్వింటాలు తీసుకున్నారు. మిగతా తీసుకోమంటే 4 రోజులు ఆగండి 5 రోజులు ఆగండి అంటున్నారు. మేము కోసి 10 రోజులు అవుతుంది. 1970 అమ్మేమండి. పోయినసారి గవర్నమెంట్ కాదు, బయట రేటే మినరల్ రేటే 1970 ఉంది. గవర్నమెంట్ రేట్ కన్నా ఎక్కువ ఉండేసరికి ఎవరి గాడిలో బయట అమ్ముకున్నారు.